తెలుసాను గారు, నిన్న సీఎం బాబు గారు మాట్లాడుతూ పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం, 29 నాటికి అంటే 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు పూర్తి, మరో 20 ఏళ్ళు ఎన్డీఏ అధికారంలో ఉంటుంది, తమ్ముడు పవన్ కళ్యాణ్ మాటే శాసనం కావాలి, మేము కలుస్తాం, మేము ఎప్పుడు కూడా విడిపోం, మళ్ళీ మేమే మరో 15 ఏళ్ళు మేమే రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలుపుతాం అన్నట్టు కూడా బాబు గారు మాట్లాడుతున్నారు. తమ్ముడు పవన్ ఆలోచనే నా ఆలోచన అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా ఎన్డీఏ 15-20 వేలు ఉంటుందా అధికారంలోకి అంటే ఏం చెప్తారు సార్? సరే, కెమెరా లేకపోవచ్చు అమ్మా, క్యాబేజీ దొరుకుతుంది ఎక్కడ? క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ మార్కెట్లో దగ్గరలో మార్కెట్లో ఏమైనా ఉంటుందండి? ఎందుకండి అది చెవిలో పెట్టుకుందామని వాళ్ళు పెడుతున్నారు కదా. నిజమేనండి, నేను జోక్ చేయట్లా, పాయింట్ వైజ్ వస్తాను. నేను ఎవరిని అనుచితంగా కానీ మీకు తెలుసు కదా, టీవీ షోలో కూర్చుని చెప్పులు పెట్టి కొట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, బూతులు ఇట్టిన వాళ్ళకి అంతగానో స్థానంలో పెట్టారు. నేను ఏ నాయకుడిని కూడా తప్పుగా అసభ్యంగా తప్పుగా ఏ రోజు గత 30 సంవత్సరాల నుంచి మాట్లాడలేదు. ఒక ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన అక్కడ ఉద్యోగ నాయకుడు చేసిన దుర్మార్గం ఇంకొకళ్ళు మా మీద తప్పుగా చేసిన తప్పు ఎవరు వాళ్ళ నుంచి కూడా అసభ్యంగా తప్పు చేసింది అన్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అంటే ప్రజలందరికీ చెప్తున్నాను, దయచేసి వినండి. అప్పుడు ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడినా, ఉమా గారు మాట్లాడినా, రాంబాబు గారు మాట్లాడినా, ఇవాళ అయితే పాపం ఈయన మాట్లాడట్లేదు, రామానాయుడు గారు మాట్లాడట్లేదు, కానీ మిగతా వాళ్ళు మాట్లాడినా, ఉత్తర భారతీయ సనాతనం మాట్లాడినా దయచేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దయచేసి ఒక్క మాట ఏనండి, ప్రాజెక్టు గనక పూర్తి చేయటం అంటే 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టి 960 మెగావాట్లతో విద్యుత్ తిప్పి, అలాగే మనకు కావాల్సిన దాంట్లో కాంటూర్ ద్వారా నీరు పంపించగలిగి ఆ బ్రాంచ్ కెనాల్స్ని కంప్లీట్ చేయగలిగితే దాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేయటం అంటారు. అంతేగాని అక్కడ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టేసి ఏదో ఇంకో 3000 కోట్లు పెడితే ఆ మధ్యలో ఇప్పుడు కాఫర్ డ్యామ్ రెడీగా ఉంది, ఇది అంటే అది వేసేసి మనం డ్యామ్ కట్టేసాము అని చెప్పి ఆ ఆదాని గారి మనుషులిద్దరిని పిలుచుకొచ్చి బాధ్యపంది ఈయన సాధ్యం వల్ల అయిపోయిందనే బోగస్ కబుర్లు మాత్రం దయచేసి చెప్పొద్దని మా హంబుల్ రిక్వెస్ట్. చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మేము సెకండ్ దాటిందట, రెండు చెప్తున్నాను. కానీ ఉత్తర భారతీయ ఆదాని గారి చేతుల్లో బందీ అయిపోయి విలవెల్లాడుతున్నారు. జగన్ గారికి పూర్తి చేయకూడదని ఉందా? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు తన నాన్న తిరిగి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంది. నేను మాట్లాడిన ఇద్దరిలో వీరాభాన్ని నచ్చపోవచ్చు, కానీ తమ గుండెల్లో స్వతంత్ర వ్యక్తిత్వం కొంచెం అన్నా మిగిలి ఉండాలని నేను మాట్లాడింది అర్థమవుతుంది. నాకు నేల పట్ల ప్రేమ ఉంది, ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ నాయకుల కంటే నాకు ఎక్కువ ఉంది. సామాన్య నో సెకండ్ థాట్, నా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దాని గురించి నేను కోరుకుంటున్నాను బాగుండాలి. అందుకని ఆ డ్యామ్ కట్టేసి, ఆ డ్యామ్ అనేది మిగతా అంతా అయిపోయిందండి. ఆ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఒకటి చేసేసి అయిపోయిందంటే దుర్మార్గం. నీళ్ళు నిలబెట్టే విధంగా పెట్టాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ని మేము 135 అడుగులకి నీటి నిలవకి పరిమితం చేస్తే డెడ్ స్టోరేజ్ చేసేసాం, సిగ్గు లేదరా ఎదవల్లారని అని ఎన్నోటి కామాస్ అంటే అది లేదని అది చెప్పకుండా పెట్టేస్తే ఏమీ లేకుండా నోరు మూసుకుని కూర్చున్న ఈ నాయకుల గురించి, ఈ ఎంపీలు ఎంపీల గురించి మాట సిగ్గు ఉందా మీకు? ఒంటికి కారణం రాసుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఉప్పు కూడా రాసుకోండి కొంచెం. నేను మీ 35 మంది ఎంపీలకి కూడా లెక్కలు రాశాం, ఈమెయిల్స్ కానీ మిగతా కానీ. మేము అది అందకపోయినా పబ్లిక్గా కూడా నేను లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు తిరుపతిలోను, అలాగే విశాఖపట్నంలోను నేను లక్ష్మీనారాయణ గారు తిరుపతి, మిగతా మిత్రుల దగ్గర విజయవాడలో అన్ని చోట్ల మీటింగ్లు పెట్టి నేను అందరికీ కూడా లేఖలు చెప్పి, అయ్యా ఈ బడ్జెట్లో పెట్టారు, బడ్జెట్లో సవరణ చేయించండి, ఇక శాశ్వతంగా బడ్జెట్ ప్రకారం డెడ్ స్టోరేజ్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం వాసిన ఏదో 12,000 కోట్లు నిలిచి మిగతా 47,000 కోట్లు రావు, దాన్ని మనం పూర్తి స్థాయిలో నీళ్ళు నిలవబెట్టలేము, డెడ్ స్టోరేజ్ చేస్తారు. దేశ కాదు ప్రపంచ చరిత్రలో మల్టీపర్పస్ ప్రాజెక్టు ఏది కూడా, మల్టీపర్పస్ ప్రాజెక్టులో ఏ దానికి కూడా డెడ్ స్టోరేజ్గా లిమిట్ చేసే విధానం లేదండి. కదిలి రండి అని చెప్తే 2 మంత్రులు 3 మంత్రులు ఉన్నారు, నోరు మెదపలేదే, కనీసం 2 ఎంపీలు స్పందించారు. నేను రాసిన మెసేజ్లు కానీ ఒక ఆయన రావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సార్ నేను లుకింగ్ టు నేను నోటెడ్ చేస్తాను, 2 ఆయన మిథున్ రెడ్డి గారు జైల్లో ఉండి వచ్చారు, సరే వాటి సరే కొంతన ప్రయత్నం చేస్తాను, కానీ కేంద్రంలో ఉండి నోరు ముసుగు కూర్చున్న ఇవాళ ఆ నాన్నగారి ప్రతిష్టను ఇవాళ ఏదో ఏంటంటే గాలి మోటార్ల శాఖ మంత్రి, ఎవరైనా గాలి మోటార్ అంటారు కదా మీకు, విమానాల శాఖ మంత్రి, ఆ భోగాపురం వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కడుతున్నారు,
విమానాల శాఖ మంత్రి అశోక్ గజపతి ఇచ్చారు. మాకు ఇంకా మా వాళ్ళు క్యాబినెట్ మంత్రులుగా చేయడానికి పని చేయరంక. ఆ స్టీల్ ప్లాంట్ మంత్రి స్టీల్ ఏమో మూసేస్తే బాగున్నట్టు మాట్లాడతారు ఒక మంత్రి గారు. శాస్త్ర సాంకేతిక రంగాల పాపం ఏదో సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను దీని గురించి మాట్లాడతానికి నోరు రాదు. పోలవరం అనేది మీరు మళ్ళీ చెప్తున్నాను, మోసపుచ్చే ఘటనలు జరుగుతున్నాయి. అటు కానీ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ కాదు, ఏ పార్టీ అయినా సరే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదండి. ఆ రోజు నేను కన్ఫైన్ చేస్తాను, నువ్వు సంతకం పెట్టుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. మనిషి ఆయన చెప్పిన కక్షాదింపు చర్యలు మనం వ్యతిరేకిస్తే వ్యతిరేకించాలి, కానీ ఏదన్నా మనిషి గురించి మనం మాట్లాడుకోవాలి నిజాయితీగా. ఆత్మసాక్షిని మోసం చేసుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇష్టం ఉందని నేను అనుకోను, కానీ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఆయన తల వంచుకొని వగ్గాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ కళ్యాణ్ బాబు గారు అనుకున్నాను నేను. గవర్నర్ కళ్యాణ్ బాబు గారు ఇక మనకి ఏం జరుగుతుంది, ఫుల్ కావాలంటే బోల్డ్ డబ్బులు కావాలి. అది ఉత్తర ఆర్య సనాతనవాది. అది మన ప్రజల నెత్తి మీద పొల్లోడు కొట్టి అనేది ఎన్నోటి కావాలి. మన నిధులంట ఫుల్ లెవెల్ రిజర్వాయర్ రావడానికి కావాల్సిన రిహాబిలేషన్ కంట ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద పొల్లోడు కొట్టి సెస్ వసూలు చేయాలా అన్నారా లేదా? పొల్లోడు కొట్టిగా సెస్ వసూలు చేయాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అడగడానికి మానేసి మన నెత్తి మీద మన జనాలను బాధాలా? అన్యాయం అండి. సత్య అభ్యుదయవాది మీరు ఎక్కడి నుంచి ఉత్తర ఆర్య సనాతనవాదిగా ఎలా మారిపోయారు? వీళ్ళందరూ కలిసి దీన్ని మాట్లాడతాను. ఇంకోటి ఏదో చెప్పారేంటండి, ఎన్డీఏ 20 అధికారంలో ఉండాలి, మేము కలవాలి, మేము ఎప్పటికీ ఇట్లనే కలుస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు, కలిసే ఉంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. తమ్ముడు పవన్ ఆలోచన ఏమండి, మీరు నందు గారు మీరున్నారు, మహా ఉంటే మీరు ఇంకొక 200-300 ఏళ్ళు బతుకుతారేమో, అంతకుమించి బతికే అవకాశం లేదు కదా. ఏంటండి ఇంకో 200-300 ఏళ్ళు బతుకుతారో మీరు? ఏంటండి మాట్లాడేది? దీన్ని ఏమంటారు? నేను మాట్లాడితే మిమ్మల్ని సరే కాకుల్లా కలకాలం బతుకుతామా, కోకిల్లా కొంతకాలం ఉంటారంటారు. చెప్తున్నాను, పాపి చిరాయి అంటారు. సరే దగ్గర ప్రోగర్ పక్కన నేను అడుగుతా ఉన్నాను, నేను ప్రజల తరపున అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నాను. దీంట్లో కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారమే ఆ వ్యాఖ్యలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఏమన్నా వాళ్ళకే మంచి చెడు వాళ్ళకే చెందుతుందండి, ఎందుకంటే సంస్కారం అదే రిపీట్ అవుతూ ఉంటుంది. నేను నా ఆంధ్రప్రదేశ్ గురించి, నా తెలుగు జాతి అభివృద్ధి, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నా, దాన్ని సరిచేయాలని కోరుతున్నాను. ఎవరికి తప్పుగా మాట్లాడి నేను అడుగుతున్నాను ఏంటండి, దేనికోసం అండి? ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడండి. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు విభజన హామీలు అమలు అవుతాయి, దాని గురించి మాట్లాడండి. మీరు 50 ఏళ్ళు ఉంటారు, 200 ఏళ్ళు ఉంటారనే తర్వాత సంగతి. తర్వాత ఏది మిగతా రెండు రాష్ట్రాల పార్టీ ఉంది కదా, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడండి, సాధించండి. భావితరాల యువకుల్ని ఆంధ్రప్రదేశ్లో కనుక విభజన హామీలు రాయితీలు కనుక వస్తే, గుజరాత్ గద్దలు దానికి పోయిన 100% ఎగ్జామ్షన్స్ కనుక మన హక్కుగా రావాల్సింది భిక్షకు కదా వచ్చింది వస్తే, ఇవాళ మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ ఒకటి ఉంది కదండి, మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ ఉంది కదా. నక్కపల్లి పేరే నక్కపల్లి, మీరు నక్క ప్లస్ పల్లి అని చెప్పకండి. సరిపోయి మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీకి ఇవ్వాల్సిన ఏదో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి సావ చేత కొట్టి మనకు రావాల్సిన మన యూత్కి రావాల్సిన రాయితీలన్నీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి కరెంట్ బిల్లులోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎత్తి మీద ఆసిన్ పాతంలాగా ఆదాని గారిని గోళ్ళని దింపుతారా? ఆదాని అంటే అర్థంగా దాష్టికం చేసేవాళ్ళని, ఈ గౌతమ్ ఆదాని కాదు అంటే ఆ పదం అలా వస్తుందండి. చెప్తున్నాను, ఇంత దుర్మార్గంగా చేస్తారా? దేనికోసం అండి? ఇప్పుడు పోనే ఆయన కూడా వచ్చారనుకోండి, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఏం చేస్తారు? పుయ్యంగానే దస్తగిరి గారు వేస్తారు, కేసులు వస్తాయి. ఏం చేస్తాం? ఆయన ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశ చరిత్రలో ఈ మధ్యకాలంలో మోడీ గారికి ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ఇంక్లూడింగ్ ఈనాడు పేపర్తో, మీరు పెట్రోల్ రేటు మీద మేము పెంచామని మీరు పెంచామని దమ్ముండుగా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2వ రోజుకి కేసులు వచ్చినాయి. వెళ్ళి అమిత్ షా గారి దగ్గర ఏది హోటల్, గేట్వే హోటల్ తిరుపతి దగ్గర నుంచోవాల్సి వచ్చింది పరిస్థితి అంట. అంటే ఎవరిని మేము అందరం బానిసలుగా మీ నాయకుల్ని ఆడించుకుని, కేసులు ఉండటం వల్ల, ఇంకోటి ఉండటం వల్ల, మీరు పెడతాం వల్ల ఆడించుకుని బానిసలుగా ఉండాల్సిన ప్రశ్నించిన వాడిని చంపేస్తారండి.